నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక స్పీచ్లో ఏం చెప్పారంటే బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ అటాచ్ చేస్తారంట. టూ వీలర్స్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ డైరెక్ట్ అటాచ్ చేస్తారంట. ఓకే, సో ఒకవేళ సిగ్నల్ జంప్ చేసినా లేకపోతే ట్రిపుల్ రైడింగ్ వచ్చినా కూడా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోతాయంట పైసలు. సో నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా తనకి. ఇప్పుడు ఎంతో మురికి రోడ్లు ఉన్నాయి, మొత్తం రోడ్లంతా గలీజ్గా మురికి రోడ్లు ఉన్నాయి. ఓకే, గుంతలు గుంతలు రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల వల్ల ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఊర్ల పుంటి మళ్ళీ ఈ సిటీలా. ఓకే, దానికి ఎవరు అడగాలి? చాలాన్లు. దాన్ని ఎవరిని అడగాలి? చాలాన్లు. సో ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకండి. మీరు దయచేసి ఫస్ట్ రోడ్లు చక్కగా వేయండి, డ్రైనేజ్ లైన్లు పైప్ లైన్లు కరెక్ట్గా వేయించండి. ఓకే, ఈ మురికి నీళ్ళు చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త క్లియర్గా మీ జిహెచ్ఎంసీ వాళ్ళతోని ఫస్ట్ కరెక్ట్గా మంచిగా వర్క్ చేయించినాక ఇట్లాంటి స్కీమ్లు పెట్టండి, అడ్డమైన స్కీమ్లు. ఓకేనా? సో ప్లీజ్ మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మా ఇంటి ముందుకు చూస్తున్నా నేను, అడ్డమైన రోడ్ ఉంది, రోజు 1 కిలో దుమ్ము పడుతుంది మా ఇంట్లో. సో ఫస్ట్ రోడ్ల మీద దృష్టి పెట్టండి, చెత్త చెదారం పైన దృష్టి పెట్టండి. ఓకే, గుంటలు రోడ్లు ఉంటాయి మొత్తం. ఆ గుంటలు రోడ్లు నేను పుట్టినప్పుడు నేను ఒక 5 years నుంచి చూస్తున్నా, 5 years పూరని ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, అట్లనే ఉన్నాయి తప్ప. మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్నో సంవత్సరాలు పరిపాలించింది. సో ఫస్ట్ అవి కరెక్ట్ చేసిన తర్వాత ఇట్లాంటి స్కీమ్లు పెట్టాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.